హలో ఆస్పిరెంట్స్. సో ఈ రోజు నుంచి మనం ఐబీపీఎస్ క్లర్క్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. సో ఈ సిరీస్లో ఏంటంటే ప్రిలిమ్స్లో 2024 నుంచి 2014 వరకు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఒక్కొక్క టాపిక్ నుంచి చూద్దాం. అండ్ ప్రెసెంట్ మనం సింప్లిఫికేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియోలో 2024 ప్రిలిమ్స్లో అడిగిన సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ అన్ని, అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బికాస్ ప్రిలిమ్స్లో అట్లీస్ట్ 10 క్వశ్చన్స్, సమ్టైమ్స్ 15 క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఈ ఎగ్జామ్లో. సో ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయాల్సిన టాపిక్ ఇది సింప్లిఫికేషన్. అండ్ ఈ టాపిక్ రావడం వల్ల రిమైనింగ్ టాపిక్స్ కూడా మీరు సాల్వ్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా ఉంటుంది. ఓకే, సో దిస్ సిరీస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిగినర్స్. సో మీరు బిగినర్స్ అయితే ఈ సిరీస్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. లేదా ఇఫ్ మీకు ఆల్రెడీ వచ్చు బట్ ఓన్లీ స్పీడ్ కోసం మాత్రమే ప్రాక్టీస్ అని అనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో ఫర్ రైట్ నౌ బికాస్ ఇందులో బిగినర్ లెవెల్ వరకు లైక్ సింపుల్ ట్రిక్స్ కానీ అవన్నీ ఐ విల్ బి టీచింగ్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఇంట్రడక్టరీ. అండ్ ఇప్పుడు సింప్లిఫికేషన్ 2024 కదా, నెక్స్ట్ వీడియో టుమారో ఐ విల్ బి పోస్టింగ్. అందులో 2023లో సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ అన్ని, ఆ తర్వాత 2022 అలా మొత్తం సింప్లిఫికేషన్ ఫినిష్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏదో ఒక టాపిక్ లోకి వెళ్ళి ఆ టాపిక్ లో కూడా ఎవ్రీ ఇయర్ ఇఫ్ ఆ టాపిక్ వెయిటేజ్ తక్కువ అనుకో, లైక్ ఒక ఇయర్ లో 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి అనుకో, అప్పుడు 2024 నుంచి 2014 వరకు 10 years ఒకటే వీడియోలో కవర్ చేద్దాం. అలా ఒక్కొక్క టాపిక్ ని మనం ఫినిష్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో రైట్ నౌ సింప్లిఫికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది మనం చూద్దాం. అండ్ ఇది ఫస్ట్ వీడియో కాబట్టి లెట్ మీ టెల్ యూ ద ప్రీక్విజిటివ్స్. అంటే మీరు ఈ టాపిక్ ఫినిష్ చేసే ముందు మీరు బాగా నేర్చుకోవాల్సినవి కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, 1 to 30 స్క్వేర్స్. మీరు అనుకోవచ్చు స్క్వేర్స్ ఏముంది జస్ట్ మల్టిప్లికేషనే కదా అని, కానీ ప్రిలిమ్స్ లో మనకి 100 క్వశ్చన్స్ యూ విల్ హ్యావ్ టు సాల్వ్ ఇన్ 60 seconds, 60 minutes. సో 60 minutes లో 100 క్వశ్చన్స్ అంటే ఇంక్లూడింగ్ మీరు ఇప్పుడు ఆన్సర్ సాల్వ్ చేసాక మార్క్ చేయడం, సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కడం, అవన్నీ టైం ఇంక్లూడ్ చేసి మీకు అట్లీస్ట్ ఒక క్వశ్చన్ కి మినిమం మాక్సిమం 30 seconds కి మించి మీరు టైం స్పెండ్ చేయకూడదు. సో మీరు ముందుగానే స్పీడ్ క్యాలిక్యులేషన్స్ కానీ ప్రీవియస్ క్యాలిక్యులేషన్స్ కానీ అన్ని తెలుసుకుని ఉంటే అక్కడ మీరు సింపుల్ గా సాల్వ్ చేయడానికి మీకు ఈజీ స్కోప్ ఉంటుంది. సో అందుకు స్క్వేర్స్ 1 to 30 మీరు బట్టి పట్టేయండి, గుర్తు పెట్టేసుకోండి అలా. సో మీరు ఏం చేస్తారంటే ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ అన్ని కూడా అందులో నోట్ చేసుకోండి, మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కింద బాగుంటుంది. అండ్ ఫస్ట్ 3 pages ప్రతి టాపిక్ కి మాత్రం ఫార్ములాస్ అండ్ బేసిక్ ఇంట్రడక్టరీ అండ్ ట్రిక్స్ కోసం వదిలేయండి. మీరు ఆ 3 pages వదిలేసిన తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. మధ్యలో మీకు ఏదో ఒక కొత్త ట్రిక్ తెలుస్తూ ఉంటుంది, అది ఆ బుక్ లో ఆ ట్రిక్స్ ఏదైతే ఉందో ఆ పేజెస్ అక్కడ మీరు ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. సో దట్ మీకు రివిజన్ చేసే టైంలో అక్కడే ట్రిక్స్ ఉంటాయి, అక్కడే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో మీకు రివిజన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అలా ఈ టాపిక్ కి ఈ చాప్టర్ కి మీరు ఫస్ట్ నోట్ చేసుకోవాల్సిన థింగ్స్ ఇది. ఒకటి, 1 to 30 స్క్వేర్స్ అండ్ 1 to 20 క్యూబ్స్ కూడా మీరు బాగా నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ బాడ్మస్ రూల్స్ అంటే బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఆ బాడ్మస్ రూల్ కూడా లైక్ రూట్ వస్తే ఎలాగా, బార్ ఉంటే ఎలాగా, దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అవన్నీ కూడా మంచిగా చూసుకొని బాడ్మస్ రూల్ రాసుకోవాలి. తర్వాత డివిజిబిలిటీ రూల్స్ అంటే 2 డివిజిబిలిటీ రూల్ ఏంటి, 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే ఆ నెంబర్ చూడగానే అది 3 టేబుల్లో వస్తుందా లేదా, 9 టేబుల్లో వస్తుందా లేదా, మీకు అది తెలిస్తే మీకు డివిజన్ చేయాలో వద్దో మీకు క్లారిటీ వస్తుంది కదా. ఆన్సర్ డెసిమల్ లో వస్తుందో హోల్ నెంబర్ లో వస్తుందో మీకు క్లారిటీ వస్తుంది కదా. దాన్ని బట్టి మీరు ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకోవచ్చు. సో డివిజిబిలిటీ రూల్స్ ప్లేస్ అ రియలీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీ టాపిక్. అంటే సింప్లిఫికేషన్ అనే కాదు, మీరు ఏ టాపిక్ చేసినా సరే డివిజిబిలిటీ రూల్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో బీ కాషియస్ అబౌట్ దిస్. అండ్ డివిజిబిలిటీ రూల్స్ మీద ఐ ఆల్రెడీ మేడ్ అ డెడికేటెడ్ వీడియో, దట్ లింక్ ఐ విల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్, అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ లేదా మీకు యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్, ఐల్ బి ప్రొవైడింగ్ యూ విత్ ద లింక్ యాజ్ వెల్. సో డివిజిబిలిటీ రూల్స్ మీద అది. అండ్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్స్ అంటే 50% ఉందనుకో మీ దగ్గర, 50% అంటే ఏంటి, 1/2 కదా. సిమిలర్ 1/3 ఉందనుకో, దానికి పర్సంటేజ్ ఎంత, 33.33%. అలా మీరు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్స్ కానీ గుర్తుపెట్టుకున్నారనుకో, మీకు అక్కడ పర్సంటేజ్ లో ఇచ్చినా లేదంటే ఫ్రాక్షన్స్ లో ఇచ్చినా మీరు సింపుల్ గా కన్వర్ట్ చేసి రాసేయడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ 33.33% అంటే 33.33/100 ఇంటూ 90 అలా రాసి మళ్ళీ 33.33 డెసిమల్ పోవడం కోసం 3333/100 ఇంటూ 100 ఇంటూ 90, ఇదంతా పెద్ద ప్రాసెస్. దాని బదులు 33.33% అంటే మీకేం తెలుసు, అఫ్ కోర్స్ 1/3 కదా. సో 1/3 of 90, 3 1s are 3 30s are
30 చూసారా సింపుల్ గా అయిపోయింది. అలా అందుకు మీరు ఈ కన్వర్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్ 10 వరకు, ఓకేనా. అండ్ టేబుల్స్ 1 to 20 మీకు వచ్చినా రాకపోయినా పేపర్ మీద ఒక 10-15 మినిట్స్ స్పేర్ చేసి 1 to 20 టేబుల్స్ రాసేసుకోండి. రాసేసుకొని ఎవ్రీడే రివైజ్ చేసుకుంటూ ఉండండి. సో దట్ మీకు ఇప్పుడు వెంటనే 13 సార్ 169 వెంటనే గుర్తొచ్చేయాలి. తర్వాత 14-12 సార్ అలా మీరు రాసుకుంటూ ఉండి డైలీ చదువుకుంటూ ఉంటే మీకు బాగుంటది అది నేర్చుకోవడానికి. ఓకే, సో అందుకు 1 to 20 టేబుల్స్ మాత్రం అసెన్షియల్ గా నేర్చుకోండి. ఇవన్నీ ఈ టాపిక్ ప్రీక్విజిటివ్సే కాదు, మొత్తం క్వాంట్ మొత్తానికి కూడా ప్రీక్విజిటివ్స్. అంటే ఇవి వస్తే మీరు క్వాంట్ లో ఏ టాపిక్ చేయాలన్నా సరే మీకు ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. అందుకు ఐమ్ స్టార్టింగ్ దిస్ టాపిక్ ఫస్ట్. ఓకే, సో ఇంట్రొడక్టరీ అంతా అయిపోయింది, ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. సో ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ వన్ మోర్ థింగ్, ఈ టాపిక్స్ మీద కూడా డెడికేటెడ్ గా ఒక వీడియోలో మొత్తం ఈ టాపిక్స్ అన్ని నన్నే చెప్పమంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, సో దట్ ఇవన్నీ చెప్తూ ఐల్ బి మేకింగ్ వన్ స్పెసిఫిక్ వీడియో ఆఫ్ సింప్లిఫికేషన్ ఇంట్రడక్షన్ అని చెప్పి అందులో ఈ టాపిక్స్ అన్ని నేను కవర్ చేస్తాను. డివిజిబిలిటీ రూల్స్ అయితే ఆల్రెడీ మేడ్, అది లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. రిమైనింగ్ వి కావాలంటే యూ కెన్ ఆస్క్ మీ. ఓకే ఫైన్. సో రూట్ ఓవర్ 225 ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ రూట్స్ అండ్ క్యూబ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి. సో రైట్ నౌ మీరు అది తర్వాత నోట్ చేసి యూ కెన్ చెక్ ఇట్ అవుట్, బట్ రైట్ నౌ ఐల్ బి టెల్లింగ్ రూట్ ఓవర్ 225 is 15 స్క్వేర్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ లో గుర్తులేదనుకో, లైక్ మీకు గుర్తు రావట్లేదు 729 ఉంది, ఇది సంథింగ్ స్క్వేర్ అని మీకు తెలుసు, అంటే దానికి క్యూబ్ రూట్ ఉంటుంది అని మీకు ఐడియా అయితే ఉంది, కానీ దేని క్యూబ్ రూట్ మీకు అది గుర్తు రావట్లేదు. అప్పుడు ఏం చేస్తారు ఆలోచించడం కోసం? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు లాస్ట్ లో 5 దేనికి స్క్వేర్ కి వస్తుంది అంటే ఇప్పుడు 10 స్క్వేర్ చేస్తే 100 కదా, సో లాస్ట్ లో 0 వస్తుంది. 11 స్క్వేర్ అనుకో, 11 ఇంటూ 11 ఏనా, అప్పుడు 1 1 జార్ ఎంత 1, సో యూనిట్ ప్లేస్ లో 1 రావాలి, సో 11 కూడా అవ్వదు. 12 అనుకున్నారు అనుకో, 2 2 జార్ 4, లాస్ట్ లో 5 ఉంది అవ్వదు. నెక్స్ట్ 13 అనుకో, 3 3 జార్ 9, సో లాస్ట్ లో 9 రావాలి, ఇక్కడ 5 ఉంది అవ్వదు. 14 4 4 4 జార్ 16, లాస్ట్ లో 6 అవ్వదు. 15 15 5 5 జార్ 25, సో లాస్ట్ లో 5 వస్తుంది, ఇక్కడ లాస్ట్ లో 5. సో 15 ఇంటూ 15 చేసి చూడండి. ఇఫ్ మీకు ఎగ్జామ్ లో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ గుర్తు లేదు అని అనుకుంటే ఆ క్వశ్చన్ కి, లేదంటే మీరు డైరెక్ట్ గా రాసేయచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, సో రూట్ ఓవర్ 225 అంటే ఏంటి, 15 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 729. క్యూబ్ రూట్ ఆఫ్ 729 ఏంటి, మీకు తెలిస్తే 729 క్యూబ్ రూట్ ఇస్ 9 క్యూబ్. ఓకే, సో ఇంటూ 9 బై క్యూబ్ రూట్ ఆఫ్ 27. క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఏంటి 3. సరే మీకు ఇది గుర్తులేదు, అప్పుడు ఏం చేస్తారు, సేమ్ అదే పని చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 క్యూబ్ ఉందనుకో, క్యూబ్ కాబట్టి 10 తో ఆలోచించండి. 10 క్యూబ్ అంటే ఏంటి 1000 కదా, సో 729 1000 కన్నా చిన్నదే, సో 10 కన్నా ఇంకా చిన్న వాల్యూస్ వరకే మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు సేమ్ అలానే ఇంకొక విషయం, ఆడ్ నెంబర్ వచ్చిందనంటే 729 ఆడ్ కదా, ఖచ్చితంగా ఆడ్ వాల్యూస్ మాత్రమే మల్టిప్లై అవుతున్నాయి అని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే దీని క్యూబ్ రూట్ ఏదైతే ఉందో అది కన్ఫామ్ గా ఆడ్ నెంబర్ అవుతుంది, ఈవెన్ నెంబర్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, ఎందుకంటే ఈవెన్ నెంబర్ తో ఏం మల్టిప్లై చేసినా మీకు ఈవెన్ నెంబర్ వస్తుంది, కానీ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి అసలు అది ఈవెన్ నెంబర్ క్యూబ్ రూట్ అయ్యే ఛాన్సే లేదు. సో మీరు ఏం చెక్ చేయాలి, 9 ఒకటి ఉంది, 7 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది, కానీ 5 అయితే కన్ఫర్మ్ గా 5 కానీ 0 కానీ వస్తుంది కదా, ఇవన్నీ మీకు డివిజిబిలిటీ రూల్స్ లో తెలుస్తాయి. ఓకే, డివిజిబిలిటీ రూల్స్ వస్తే మీకు బాగా హెల్ప్ అవుద్ది. బట్ ఎనీవేస్ 5 అనుకో, లాస్ట్ లో ఇదర్ 0 ఆర్ 5 కదా వస్తుంది, అంతకు మించి వేరే వాల్యూస్ ఏమీ రావు. సో మీరు 5 కూడా తీసేయండి మైండ్ లోంచి. ప్రెసెంట్ ఈ రెండు చెక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు 9 9 జార్ ఎంత 81, 81 9 జార్ ఎంత, క్యూబ్ అంటే 3 టైమ్స్ కదా మల్టిప్లై చేయాలి, 9 1 జార్ 9, సో యూనిట్ ప్లేస్ లో మళ్ళీ మీకు ఏమొస్తుంది 9 వస్తుంది, సో 9 అయ్యే ఛాన్స్ ఉంది, పక్కన పెట్టండి. 7 చెక్ చేయండి, 7 ఇంటూ 7, 7 7 జార్ ఎంత 49, లాస్ట్ లో 4 ఉంటుంది, ఇంటూ 7 3 టైమ్స్ కదా 7 మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 9 7 జార్ 63, అంటే 7 క్యూబ్ మీరు చేస్తే యూనిట్ ప్లేస్ లో మీకు 3 రావాలి, కానీ ఇక్కడ ఏముంది 9 ఉంది, సో కన్ఫర్మ్ గా ఏది అయ్యే ఛాన్స్ ఉంది 9 అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు డైరెక్ట్ గా 9 అని రాసేయచ్చు, మీకు గుర్తుంటే దట్ 729 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అని మీకు గుర్తుంటే మీరు 9 అని డైరెక్ట్ గా రాసేయచ్చు. లేదా 9 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయండి, 9 9 జార్ ఎంత 81, 81 ఇంటూ 9 9 1 జార్ 9, 9 8 జార్ 72, సో 729 విల్ బి ది ఆన్సర్. క్లియర్, ఐడియా వచ్చిందా ఎలాగా, లైక్ మీరు మర్చిపోయినా లేదంటే గుర్తు రావట్లేదు అని అనుకున్నా ఎలా మీరు యూనిట్ డిజిట్ యూస్ చేసి దాని వాల్యూని అప్రాక్సిమేట్ గా ఆలోచించి రైట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఐ హోప్ యూ గాట్ ది బేసిక్ ఐడియా. ఓకే, సో ఇప్పుడు
ఏముంది ఇక్కడ మీకు వాల్యూస్ అన్ని వచ్చేసేసి సో సింపుల్ గా క్యాన్సిల్ చేసుకోండి. 3 1 3 3 15 3 45. సో 45 విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. అండ్ ఈ వీడియోలో అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 13 క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు సాల్వ్ చేసి ఓన్ గా ట్రై చేసి లాస్ట్ లో మీ స్కోర్ ఎంతో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే, సో దట్ ఐ విల్ బి గెటింగ్ ఎన్ ఐడియా. ఫైన్. యా, సో మీకు ఇక్కడ మల్టిప్లికేషన్ అదంతా ఉంది. సో మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ వాల్యూ. ఇప్పుడు మీకు ఇలా వాల్యూస్ ఉన్నాయి కదా, ఫస్ట్ క్యాన్సిల్ చేసేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు 25 5 is 125. ఓకే, అండ్ దెన్ 9 ఉంది, 9 9 81. ఇంకా మనకేముంది 16. సో 8 2 16, 8 10 80. ఓకే, ఇంకా 2 1 2 4 8, 2 8 16. ఓకే, అండ్ 24 1 24, 2 48. సరిపోయిందా? బికాస్ 4 2 8, 2 2 4 కాబట్టి 24 2 48 అయిపోయింది. డినామినేటర్స్ లో అన్ని క్యాన్సిల్ అయిపోయి ఇంకా మన దగ్గర న్యూమరేటర్ లో ఏమున్నాయి? 9 2 18, 18 into 10 180. ఓకే, సో 180 plus 5 which is 185 is equal to 740 by x. సో x వాల్యూ ఎంత అవుతుంది? 740 by 185. మీరు డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే 5 3s are 15, 16 17 18, 35 is remaining. 5 7s are 35. Okay, 5 1s are 5, 6 7 24, 5 4s are 20, 4 remainder 40, 5 8s are 40. ఓకే, ఇప్పుడు 37 టేబుల్లో 148 వస్తుందా? మనం ఎలా ఆలోచించాలి? నేను మీకు ఆల్రెడీ చెప్పాను యూనిట్ డిజిట్ అని చెప్పి. సో 7 టేబుల్ ఆలోచించండి. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28. సో 7 into 4 చేస్తే మీకు యూనిట్ ప్లేస్ లో 8 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 8 ఉంది. సో 37 4s చేసి చూడండి. ఎందుకు? మీరు డైరెక్ట్ గా ఇంకా చిన్న నెంబర్స్ తో క్యాన్సిల్ చేయొచ్చు, కానీ 37 అనేది ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ని మనం మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి అవ్వదు కదా. మనం చచ్చినట్టు 37 టేబుల్ అంతా గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. దానికన్నా మీరు యూనిట్ ప్లేస్ దాంతో చేయండి. ఇప్పుడు 7 4s చేస్తేనే మీకు యూనిట్ ప్లేస్ లో 8 వస్తుంది. మనకి ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 8 ఉంది, అందుకే మీరు 4s చేసి చెక్ చేయండి. 7 4s 28, 2 4 3s 12, 13 14, 148 సరిపోయింది. సో 37 1s 37 4s. సో ఎక్స్ వాల్యూ విల్ బి 4. క్లియర్? అండ్ ఇంకొక విషయం, మీరు అలా అని ప్రతిదీ చెక్ చేసుకుంటూ వెళ్తారా అంటే కాదు. ఇప్పుడు 37 దగ్గరలో ఉన్న వాల్యూ ఏంటి? లైక్ జీరోస్ ఉన్న వాల్యూ 30 40, 40 కదా. ఇప్పుడు 40 టేబుల్ ఆలోచిస్తే 4 4s 44s 160 కదా. సో 160 మాక్సిమం వాల్యూ అని అనుకుందాం. ఓకే, సో 160 కన్నా మించి వెళ్ళకండి. ఓకే, అంటే 44s కదా 160. సో 37 కూడా 4s 5s మాక్సిమం 6s వరకే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. అంతకన్నా మీరు వెళ్తున్నా సరే ఇంకా యూనిట్ ప్లేస్ లో 8 అలా సాటిస్ఫై అవ్వట్లేదు అనుకో, అయితే కన్ఫర్మ్ గా 37 టేబుల్లో ఇది ఉండట్లేదేమో అని చెప్పి మీరు ఒక ఐడియా తెచ్చుకుని అక్కడితో ఆపేయాలి. మీకు హోల్ నెంబర్ రాదు, డెసిమలే వస్తుంది అని చెప్పి. దాన్ని బట్టి మీరు డైరెక్ట్ గా ఆప్షన్స్ లో డెసిమల్ ఏదైనా ఒక వాల్యూ అంటే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లేదా మీ టైం లేదు, మీరు ఏదో ఒకటి అటెండ్ చేయాలి అని అనుకుంటున్నారంటే రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టొచ్చు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. బట్ మీకంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి కదా. లైక్ కొన్ని క్వశ్చన్స్ కి లైన్ గా ఒకవేళ 2 ఆప్షన్స్ మాత్రమే దిస్ ఆర్ దట్ దిస్ ఆర్ దట్ దిస్ ఆర్ దట్ ఉంటే ఆ మూడిట్లో ఏదో ఒకటి పెట్టడం, ఏదో ఒకటి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, మీకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా, దాని ప్రకారం చేయడానికి చెప్తున్నాను. ఓకే ఫైన్. ఎక్కడైనా మీకు ఏమైనా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఓకే, అండ్ దెన్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట. 15 3/8 ఉంది కదా, 3 1/6 ఉంది కదా అని 3 1s 3 2s అలా మనం క్యాన్సిల్ చేయకూడదు. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్స్. దీని అర్థం ఏంటంటే 3 1/6 అంటే 3 + 1/6 అని అర్థం. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? 6 3s 18 + 1 19, 19/6 అని అర్థం. ఓకే, అంతేకాని 3 1s 3 2s 1/2 అని మనం రాయకూడదు. అది మిక్స్డ్ ఫ్రాక్షన్. అది 3 × 1/6 కాదు, 3 + 1/6 అని అర్థం. ఓకే, అంటే ఫ్యూ టైమ్స్ అలా మిస్టేక్ అవుతూ ఉంటుంది. దట్ అంటే ఇలా చూడగానే ఫస్ట్ 3 1s 3 2s క్యాన్సిల్ అయిపోతుందని మనం కంగారులో చేసేస్తాం. అలా అవ్వకుండా I wanted to let you know. ఓకే, ఇప్పుడు x plus 15 into 8. 15 8s are ఎంత? 8 5s are 40, 0 4, 8 1s are 8 plus 4 12. So 120 plus 3 is 123 by 8 minus 6 3s are 18 plus 1 19. 19/6 into 8 3s are 24 plus 3 27. 27/8. ఓకే, is equal to 10. ఇప్పుడు ఈ రెండు మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ మీద
రిలేట్ అయి ఉంది. సో ఈ రెండిటిని మనం 6, 2 అలా క్యాన్సిల్ చేయకూడదు. ఓకేనా? కానీ ఈ రెండు మీరు అబ్జర్వ్ చేస్తే మల్టిప్లికేషన్ తో రిలేట్ అయి ఉన్నాయి ఈ రెండు. ఓకే, సో బాడ్మస్ రూల్ ప్రకారం మనం మల్టిప్లికేషన్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, ఎడిషన్ సపరేషన్ కాకుండా. ఓకే, సో ఈ రెండిటికి మల్టిప్లికేషన్ లో రిలేషన్ ఉంది కాబట్టి మనం క్యాన్సిల్ చేసే ఛాన్స్ మనకి ఉంటది. ఓకే, సో 3 2s 6, 3 9s 27. ఓకే, సో మన దగ్గర ఏముంది, 19 into 9 which is 171. ఓకే, 171 by 8 into 2 16. నెక్స్ట్ x plus 123 by 8 ఈజ్ ఈక్వల్ టు 10. అంతే. ఇప్పుడు ఈ వాల్యూస్ ని అటువైపు మీరు తీసుకొని వెళ్ళొచ్చు. లేదా అంత క్యాలిక్యులేషన్ ఎందుకు పెద్దగా అని అనుకుంటే మీరు ఇక్కడే ఇది సాల్వ్ చేసి తర్వాత ఎక్స్ లోంచి సపరేట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో కింద డినామినేటర్ మీరు చెక్ చేస్తే 8 2s చేస్తే మీకు 16 వస్తుంది. సో 123 కూడా మీరు ఇంటూ 2 మల్టిప్లై చేయాలి. ఓకే, సో 123 ఇంటూ 2 ఎంత, 246 మైనస్ 171 by 16. ఓకే, so 6 minus 1 is 5. 14 minus 7 is 7. So 75 by 16 మీ దగ్గర వాల్యూ వచ్చింది. సో ఆ వాల్యూని టేక్ ఇట్ దట్ సైడ్. సో x equal to 10 minus 75 by 16. So 16 into 10 ఎంత, 160. So 160 minus 75. We'll be getting 160 minus 75 కదా. సో 16 minus 70 ఎంత, 160 minus 70 ఎంత, 16 minus 7 which is 9. ఓకే, మళ్ళీ ఇంకొక 5 తీయండి. సో 90 minus 5 తీస్తే 85. సో 85 by 16 మీ దగ్గర ఉంటుంది. 16 5s is 80. సో 5.3 సంథింగ్ ఆప్షన్ వస్తుంది మీకు. అండ్ ఆప్షన్స్ లో 5.3 ఉంది. యాక్చువల్లీ ఆప్షన్స్ ఉన్నాయి దీనికి, బట్ ఆప్షన్స్ ఉండే కన్నా ఇలా మీకు ఇంకా బెటర్ గా ఉంటుంది అని చెప్పి ఐ డిడ్ంట్ మెన్షన్ ది ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి ఇఫ్ యూ వాంట్ ఆప్షన్స్ లెట్ మీ నో. ఓకే, సో ఆప్షన్స్ లో డెసిమల్స్ లో ఈ ఒక్క వాల్యూనే ఉంది, 5.3 మాత్రమే. సో 5.3 యూ కెన్ మెన్షన్. ఓకే, ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. మీకు ఆప్షన్స్ లో డెసిమల్స్ లో ఒకటే ఉంది, 5 పాయింట్ సంథింగ్ సంథింగ్ ఉంది అన్నప్పుడు మీరు అలా క్యాల్కులేట్ చేసుకుంటూ కూర్చోకండి. 16 5s 80 వచ్చేసింది. ఆ నెక్స్ట్ ఏవైతే వస్తుందో డెసిమల్స్ లో సంథింగ్ సంథింగ్ వస్తుంది, బికాస్ ఇక్కడ 85 ఉంది కదా, 5 ఎక్స్ట్రా ఉంది. సో మీకు సంథింగ్ సంథింగ్ అంటే 5 పాయింట్ సమ్ ఏదో ఒకటి వస్తుందని మీకు ఐడియా ఉంది. సో 5 పాయింట్ సమ్ ఉన్నప్పుడు ఆ వాల్యూనే మీరు ఆన్సర్ మెన్షన్ చేసేయండి. ఓకే, అంతేకాని ఇంకా సాల్వ్ చేసుకుంటూ కూర్చోకండి. ఐ హావ్ సెడ్ టైమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫైన్. సో x బై రూట్ 36. రూట్ 36 వాల్యూ ఎంత మీరు ఇక్కడ చూడగానే సగం మీరు సాల్వ్ చేసేయచ్చు. రూట్ 36 వాల్యూ ఎంత, 6. సో x బై 6 ఈక్వల్ టు 3 1/2 అంటే 3.5 అంటే ఏంటి, 7/2 కదా. 3 2s 6 ప్లస్ 1 7/2 ఇంటూ 8 మైనస్ 20. ఇప్పుడు 8 మైనస్ 20 మీరు ఫస్ట్ చేస్తారా, అలా మీరు చేయకూడదు. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి దాన్ని మైనస్ 20 చేయాలి. ఎందుకు, బాడ్మస్ రూల్ ప్రకారం. BODMAS. సో బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ మీరు మల్టిప్లికేషన్ ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు కొంతమంది మనం ఏం చేస్తాం, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది కదా, ఇంటూ 8 మైనస్ 20 ఎంత, -12 అని రాసేస్తాం. బట్ అలా మనం చేయకూడదు. ఎడిషన్ ఫస్ట్, ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఫస్ట్ చేయకూడదు, మల్టిప్లికేషన్ డివిజన్ ఫస్ట్ చేయాలి. సో ఇంటూ 8 మైనస్ 20 ఇవి ఒక సపరేట్ పార్ట్ కింద అనమాట. సో 2 1s 2 4s 7 4s 28. 28 మైనస్ 20 ఎంత, 28 మైనస్ 20 ఎంత, 8. సో ఇదంతా తీసేయండి. మీరు ఇక్కడ డైరెక్ట్ గా 8/2. 2 1s 2 3s 6. సో x వాల్యూ ఎంత అవుతుంది, 8 3s 24. సో 24 విల్ బి ది ఆన్సర్. క్లియర్. అదే మీరు ఇలా రివర్స్ లో చేస్తుంటే మీకు రాంగ్ వస్తుంది. అండ్ ఆ రాంగ్ ఏదైతే మీకు వస్తుందో అది కూడా ఆప్షన్ లో ఉంటుంది. అందుకే యూల్ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఓకే, fine. So 1530 by x equal to under root 361 minus under root 4. So 361 కి రూట్ ఎంత, ఆల్రెడీ 12 గుర్తుపెట్టుకోవాలని చెప్పి. సో 361 రూట్ ఎంత, 19 మైనస్ రూట్ ఓవర్ 14 ఎంత, రూట్ ఓవర్ 4 ఎంత, 2 స్క్వేర్ కదా 4. సో 19 మైనస్ 2 ఎంత, 17. 17 ఈక్వల్ టు 1530 బై ఎక్స్. సో ఇప్పుడు 361 మీకు గుర్తులేదు, ఏం చేస్తారు, మళ్ళీ అదే విధంగా ఆలోచించండి. ఇప్పుడు 20 స్క్వేర్ ఎంత, 400 కదా. ఓకే, సో 361 అనేది 400 కన్నా తక్కువ. సో 20 కన్నా లోపల ఉన్న వాల్యూస్ ని ఆలోచించండి. ఏమేమి ఉంటాయి, 19 ఉంటాయి, 18 ఉంటుంది, 17 ఉంటుంది, 16 ఉంటుంది, 15 అలా వెళ్తూ ఉంటుంది. కానీ 15 స్క్వేర్ 225.
అది మనకి ఐడియా ఉంది. సరే మీకు అది కూడా ఐడియా లేదనుకో పక్కన పెట్టండి. 361 400కి బాగా దగ్గరలో ఉంది. సో ఎంత కాదన్నా 19, 18 మహా అయితే 17 వరకు వెళ్తది. అంతకన్నా మించి అయితే వెళ్ళదు కదా! మీకు అదైతే ఐడియా ఉంది. సో ఈ 3 చెక్ చేయాలి. అండ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉందంటే కన్ఫర్మ్‌గా అది ఆడ్ నెంబర్‌దే వాల్యూ అయి ఉంటది. ఈవెన్ నెంబర్ మల్టిప్లై చేసిన ఏ వాల్యూ కూడా మీకు ఈవెనే వస్తది. ఆడ్ వచ్చే ఛాన్సే లేదు. సో 18 కూడా తీసేయండి. మీ దగ్గర ఈ రెండే ఉన్నాయి. ఇంకేముంది 9 9s is 81. సో యూనిట్ ప్లేస్ లో 1 వస్తుంది. సో 19 అవ్వచ్చు. 7 7s 49. సో యూనిట్ ప్లేస్ లో 9 వస్తుంది. మీకు ఈ యూనిట్ ప్లేస్ చెకింగ్ రాలేదు అంటే లెట్ మీ నో. డెఫినెట్ గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు మళ్ళీ వీడియో చేస్తాను. ఓకేనా? సో 7 7s 49. సో మీకు యూనిట్ ప్లేస్ లో 9 వస్తుంది. కానీ ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఏముంది 1 ఉంది. సో 1 మాత్రమే రావాలంటే 19 మీ దగ్గర ఛాన్స్ ఉంది. సో 19 చెక్ చేసుకోండి. 19 19 9 9s 81 8 9 1s 9 9 plus 9 18 plus 8 is 26 2 1 1s 1 2 3 సరిపోయిందా 361. సో 361 అండర్ రూట్ అయితే 9 వస్తుంది 19 వస్తుంది. ఓకే. సో 7 ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు 17 టేబుల్ అనేది ప్రైమ్ నెంబర్ 17 అనేది. ఇప్పుడు 17 తో మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి మనకు ఛాన్స్ లేదు. డైరెక్ట్ గా 17 టేబుల్ తోనే మనం చెక్ చేయాల్సి వస్తది. మీకు 17 టేబుల్ వస్తే వెల్ అండ్ గుడ్. ఇప్పుడు 17 టేబుల్ లో 153 వస్తదా అంటే 17 9s is 153 అండ్ దెన్ 0. సో x వాల్యూ ఈక్వల్ టు 90 అని డైరెక్ట్ గా మనం వేసేయచ్చు. మీకు 17 టేబుల్ గుర్తు రాలేదు. ఇప్పుడు ఏం చేస్తారు? సేమ్ అదే పని చేయాలి. యూనిట్ ప్లేస్ ఇప్పుడు 17 కన్నా 15 అనేది చిన్నది. సో 17 1s 17 అని మనం చెప్పడానికి లేదు కదా! సో డైరెక్ట్ గా మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది 153 తో చెక్ చేయాలి. సో ఇప్పుడు 3 యూనిట్ ప్లేస్ చూడండి కదా! సో 3 7 టేబుల్ ఎక్కడెక్కడ వస్తది? 7 1s 7 7 2s 14 7 3s 21 7 4s 28 7 5s 35 7 6s 42 7 7s 49 7 8s 56 7 9s 63. సో 17 ఇంటూ 9 చేసినప్పుడు మీకు యూనిట్ ప్లేస్ లో 63 కాబట్టి 3 వస్తుంది. ఓకే. 7 టేబుల్ ఎందుకు చెక్ చేశాను? 17 కదా! ఇప్పుడు 17 ఇంటూ 9 చేసిన ఫస్ట్ 7 9s 63 కదా మనం వేస్తాం. ఎప్పుడైనా మీ దగ్గర ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా లైక్ 126 ఉన్నా సరే యూనిట్ ప్లేస్ లో 6 ఉంది కదా! ఆ 6 తోనే కదా మీరు ఫస్ట్ మల్టిప్లై చేస్తారు. సో దాని టేబుల్ మీరు చెక్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ 17 టేబుల్ లో కూడా 17 ఇంటూ 156 సంథింగ్ చేసినా మీరు ఫస్ట్ 7 6 42 అనే కదా మీరు రాస్తారు. ఫస్ట్ యూనిట్ డిజిటే కదా మల్టిప్లై చేస్తారు. అందుకు 17 టేబుల్లో యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో అది మీరు ఫస్ట్ చెక్ చేస్తారు. సో 17 కి 9 తో మల్టిప్లై చేస్తేనే మీకు యూనిట్ ప్లేస్ లో 3 వస్తుంది. ఓకే. అండ్ 17 10s ఎంత 170. సో 170 కన్నా 153 చిన్నదే. సో 170 కన్నా తక్కువే ఉండాలి. అంటే 10s కన్నా తక్కువే ఉండాలి. 9 10 కన్నా తక్కువే. సో ఇది అయ్యే ఛాన్స్ మన దగ్గర ఉంది. మల్టిప్లై చేసి చెక్ చేయండి. మీకు టేబుల్ గుర్తు లేకపోతే చేయాల్సిన పని ఇది. సో 9 7s 63 6 ఇక్కడ పక్కన రాసాం. 9 1s 9 9 plus 6 15 153 సరిపోయింది. మీరు క్యాన్సిల్ చేయొచ్చు. మీరు గుర్తు లేకపోతే ఇలా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. ఫైన్. సో నెక్స్ట్ ఇది అయిపోయిందా? యా. సో నెక్స్ట్ వన్ 75% 75/100 అంటే ఏంటి 75% కదా! మీరు ఇలా కూడా చేయొచ్చు. 0 0 0 0 కట్ చేసి 75 ఇంటూ 8 చేయొచ్చు. బట్ అది కొంచెం పెద్ద పని కదా 75ని 8తో మల్టిప్లై చేయాలంటే. సో 75 25 టేబుల్లో ఉంటాయి. 25 టేబుల్ ఇస్ వెరీ వెరీ ఈజీ. మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. లేదా 75/100 అంటే 75%. 75% అంటే ఏంటి 3/4 అనే కదా! ఇప్పుడు టోటల్ ఉంది. అందులో 4 పార్ట్స్ చేశారనుకో 25% అంటే ఏంటి 1/4 కదా! హాఫ్ అంటే ఏంటి 1/2 కదా! మొత్తం 75% అంటే ఏంటి 3/4 కదా! ఇది మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న ఫ్రాక్షన్సే. ఓకే. లేదా మీరు గుర్తుపెట్టుకోండి ఏం కంగారు లేదు. ఓకే. సో 75% అంటే 3/4 ఇంటూ 800 4 1s 4 2s 8 200. సో 200 ఇంటూ 3 ఎంత 600. సింపుల్ గా అయిపోయిందా 0 0 కన్నా ఇది ఇంకా కొంచెం సింపులర్. ఓకే. ప్లస్ 60 మైనస్ 150. ఇప్పుడు మీరు మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి. అంతేకాని 800 ప్లస్ 60 860 860 మైనస్ 510 అంటే 8 మైనస్ 5 3 6 మైనస్ 1 ఇస్ 5 350 75% ఆఫ్ 350 అలా మీరు చేయకూడదు. ఓకే. బాడ్మస్ రూల్ కి మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు 60 మైనస్ 150 చిన్న నెంబర్ కాబట్టి దీని నుంచి ఇది మైనస్ చేయండి. 0 మైనస్ 0 ఇస్ 0. 11 మైనస్ 6 ఇస్ 5 అండ్ దెన్ 5. ఓకే. సో 5 కాబట్టి 4. సో మైనస్ ఉంది పెద్ద నెంబర్ ముందు కాబట్టి 600 minus 450 which is 150. సో 150 will be the answer. Clear? Let's go to the next one. సింపుల్ క్వశ్చన్స్ పెద్ద కష్టమేం కాదు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే ఎర్రర్స్ వస్తుంటాయి. అందుకు మీరు చూసుకోవాలి. ఓకే. సేమ్ మళ్ళీ ఇక్కడ అంతే మల్టిప్లికేషన్ కాబట్టి ఈ రెండు మీరు ఫస్ట్ చేయాలి. తర్వాత ఈ రెండు మీరు చేయాలి.
ఆ తర్వాత ఈ 3 సెట్స్‌ని మీరు యాడ్, సబ్ట్రాక్ట్ ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో 15, 100 అలా కట్ చేయడం మనకు అంతగా గుర్తుండదు కాబట్టి 15% అన్నప్పుడు. సో మీరు డైరెక్ట్‌గా ఇప్పుడు ఇలాంటి కేస్‌లో మీరు 0, 0, 0, 0 కట్ చేసుకోండి. ఓకే. సో 15 6 ఆర్ ఎంత? 90 మైనస్ 590 ఇది పక్కన పెట్టండి. ప్లస్ ఇప్పుడు దీని సంగతి వరకు రండి. ఇప్పుడు 17 టేబుల్ మీకు రాదు. ఏం చేస్తారు? సేమ్ అదే యూనిట్ ప్లేస్ 7 టేబుల్ ఆలోచించండి. అండ్ ఇంకొక విషయం, 17 టేబుల్‌లో 17 టెన్స్ ఆర్ ఎంత? 170. 170 అక్కడ, 867 అక్కడ. చాలా పెద్ద వాల్యూస్ కదా! సో, అందుకని చెప్పి మీరు ఇలా మల్టిప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు 17 టేబుల్ ఆలోచించండి. 17 1 జా 17, 17 2 జా 34, 17 3 జా 51, 17 4 జా 68, 17 5 జా 85. ఓకే. సో, 17 1 జా 17, 5 జా 85, 1 రిమైనింగ్ మీకు ఇక్కడ 17 ఉంది. సో, 17 1 జా 17. Clear? Let's go to the next one. యాహ్! సో 11 ఇంటూ 51. 11 టేబుల్‌కి మీకు ఒక ట్రిక్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1, 2, 3 ఇంటూ 11 ఉందనుకో. ఈ 1, 2, 3ని మీరు ఇలా రాసుకోండి. 1, 2, 3 ఒక గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 1, 2, 3 ఒక గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 1, 2, 3 ఇలా. ఇవన్నీ యాడ్ చేయండి. 3, 3 + 2 5, 4, 5 6, 2 + 1 3, 1. ఇది ఒక ట్రిక్ అన్నమాట 11 టేబుల్‌తో మల్టిప్లై చేయడానికి. ఓకే. సేమ్ అంతే. ఇప్పుడు 11 ఇంటూ 51 ఉంది కదా! సేమ్ మీరు అదే పని చేయండి. 51 ఒక గ్యాప్ ఇచ్చి 51. సో 1 5 + 1 6 గ్యాప్ అంటే ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి. ఓకే. 5 + 1 6 అండ్ దెన్ 5. సో 561 వస్తది. 11 ఇంటూ 51 ఇస్ 561. సో 590 మైనస్ 90 ఎంత? -500 ప్లస్ 561. అంటే వాల్యూ ఎంత వస్తది? 61. సో 61 విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యాహ్! సో ఆఫ్ అని ఉంది. మల్టిప్లికేషన్ ఇది. సో ఇవి మీరు ఫస్ట్ డీల్ చేయాల్సి వస్తది. సో 8/5 ఇంటూ 6/16 ఇంటూ 34/54 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 120%. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సంథింగ్ పర్సెంట్ ఆఫ్ సంథింగ్ అని ఇచ్చినప్పుడు ఈ రెండిట్లో జీరోస్ ఉన్నాయనుకో, అంటే ఈ వాల్యూలో రెండిట్లో జీరోస్ ఉన్నాయనుకో, మీరు డైరెక్ట్‌గా 0, 0 తీసేయొచ్చు పర్సెంటేజ్‌తో. ఓకే. అప్పుడు 12 ఇంటూ 27 డైరెక్ట్‌గా చేయొచ్చు. ఎందుకు అలాగా? 120% అంటే ఏంటి? 120/100 ఆఫ్ అంటే ఇంటూ 270. అంతే కదా! ఈ 100లో 2 జీరోస్ ఉంటాయి. 0, 0, 0, 0 కట్ అయిపోద్ది. అందుకు మీరు ఎప్పుడైనా పర్సెంట్ అంటే ఏంటి? బై 100 మనం వేస్తాం కదా! సో ఒక పర్సెంట్ మనం క్యాన్సిల్ చేస్తున్నాం. అంటే బై 100 క్యాన్సిల్ చేస్తున్నాం. అంటే డివైడెడ్ బై 2 జీరోస్ పోతున్నాయి. అందుకే పై వాల్యూస్ లో కూడా 2 జీరోస్‌ని మీరు తీయగలిగితే 100తో ఆ రెండిటిని క్యాన్సిల్ చేసేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు అక్కడి వరకు వచ్చేసింది. 12 ఇంటూ 27. అంతే, మీరు ఒక్కొక్కటి ఏది క్యాన్సిల్ అవుతే అది క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు 5తో క్యాన్సిల్ అవ్వాలంటే పైన 0 కానీ 5 కానీ ఉండాలి. అలా మీకు ఎక్కడైనా స్కోప్ ఉందా? 0 లేదు, 5 లేదు. మీకు ఎక్కడ ఛాన్స్ లేదు. ఇప్పుడు 8 1 జా 8 2 జా 16. 3 2 జా 6. 3 1 జా 3 4 5. 3 8 జా 24. ఓకే. 2 1 జా 2 9 జా 2 1 జా 2 1 జా 2 2 7 జా 14. ఓకే. 17 టేబుల్‌లో 12 రాదు. 17 టేబుల్‌లో 27 రాదు. ఇంకేమి మనకు రావట్లేదు. ఇంకా డైరెక్ట్‌గా అటువైపు తీసుకెళ్ళిపోండి. సో x ఈక్వల్ టు 12 ఇంటూ 27 ఇంటూ 9 ఇంటూ ఇక్కడ 9 ఉంది. ఇక్కడ 5 ఉంది. ఓకే. ఇంటూ 5 డివైడెడ్ బై పైన ఇంకేం లేవు. 17 ఒకటే ఉంది. సో మీరు ఇవన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆన్సర్ వచ్చేస్తది. ఓకే. Yeah, so 8 of 143, 8 of 143 by 26. ఇప్పుడు ఇంటూ 12 అని ఇచ్చారు కదా! ఇప్పుడు బై 26 ఇంటూ 12 అంటే మనం బై 26 రాసి ఇంటూ 12 రాయాలా? లేదంటే ఇంటూ 12 పైన రాయాలా? ఇలా కూడా మనకు చాలా మందికి కన్‌ఫ్యూజన్ అవుతూ ఉంటది. సో మీరు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు ఐడియా రావట్లేదు అన్నప్పుడు ఇంటూనో మామూలుగా రాసేయండి. డివిజన్ ఎక్కడైతే ఉందో ఈ డివిజన్‌ని తీసేసి ఇంటూ 1/26 అని రాసుకోండి. ఓకే. సో మీకు అది ఈజీగా అయిపోద్ది. ఓకే. సో ఇక్కడ డివిజన్‌ని మల్టిప్లికేషన్‌గా మార్చండి. సో ఇంటూ 26 ఇప్పుడు రెసిప్రోకల్ అవుద్ది. 1/26 ఇంటూ 12 మైనస్ 444. క్లియర్? ఇప్పుడు అంతే. 2 4s are 8, 2 1s are 2 13s are 13 1s are 13 11s are is 143. సో ఇంకేముంది? 11 4s are 44 ఇంటూ 12 మైనస్ 444. ఓకే. సో ఈ మూడిట్లోంచి మీరు ఈ రెండిట్లోంచి యాక్చువల్లీ 4 మీరు కామన్ తీయొచ్చు. ఓకే. సో 4 కామన్ తీస్తే 11 ఇంటూ 12 మైనస్ ఇందులోంచి 4 కామన్ తీస్తే ఎంత వస్తది? 111 వస్తది.
ఓకే. సో 4 ఇంటూ 11 12 సార్ ఎంత 132 మైనస్ 1 1 1 వాల్యూ ఎంత వస్తుంది 2 minus 1 is 1 3 minus 1 is 2 so 21 into 4 which will be 40 4 2s are 8 so 84 okay so x value ఎంత అవుతుంది 84 so 84 will be the answer clear got idea let's go to the next one yeah so 60% of x equal to something ఇలా వాల్యూ మనకి ఇచ్చారు ఏం రాస్తారు 60% of x equal to 76 ప్లస్ ఈ వీటిని ఏమైనా సాల్వ్ చేయడానికి అవుతుందేమో చూద్దాం ఇప్పుడు 9 టేబుల్ సారీ 9 ప్లస్ 2 ఎంత 11 11 ప్లస్ 4 ఎంత 15 సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి 15 15 3 టేబుల్లో ఉందా ఉంది సో 294 కూడా 3 టేబుల్ ఉంటుంది ఇది 3 డివిజిబిలిటీ రూల్ అన్నమాట మీకు డివిజిబిలిటీ రూల్స్ చూస్తే ఐడియా వచ్చేస్తుంది యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఓకే సో 3 1s are 3 9s are 27 2 is remaining 3 8s are 24 so 96 98 plus 76 8 plus 6 ఇది తీసేయండి 8 plus 6 is 14 1 10 plus 7 is 17 174 so x ఎంత అవుతుంది 174 into 100 by 60 okay so 0 0 gets cancelled 174 by 6 4 plus 1 is 5 7 plus 5 is 12 okay so 12 6 table లో 2 table లో కూడా ఉంటది ఇది అండ్ 12 3 table లో కూడా ఉంటది సో ఈ నెంబర్ 6 table లో కూడా ఉంటది అదే 6 డివిజిబిలిటీ రూల్ అన్నమాట సో మీకు 174 6 table లో ఉంటది అని మీకు ఐడియా ఉంటది ఓకే సో 6 1s are 6 2s are 12 54 6 9s are 54 so x value ఎంత 290 so 290 will be the answer clear let's go to the next one 272 by 8 క్యాన్సిల్ అవుతుందా చూద్దాం 2 4s are 2 1s are 2 2 3s are 6 2 6s are 12 and then 2 2s are 2 సారీ 4 టేబుల్ తో అవుతుంది కదా డైరెక్ట్ గా ఇది సో 4 టేబుల్ తో చెక్ చేయొచ్చు 4 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఏంటి లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయాలి 4 టేబుల్ లో 36 ఉంటది కదా సో 136 కూడా 4 టేబుల్ లో ఉంటది 4 3s are 12 4 4s are 16 సో ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది 34 మైనస్ 17 into 9 9 7s are 63 6 7 1s are 7 7 plus 6 is 13 ప్లస్ క్యూబ్ రూట్ ఓవర్ 19683 దీని వాల్యూ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఇప్పుడు 19683 అంటే అప్రాక్సిమేట్లీ దగ్గరలో ఏముంది 20000 ఓకే సో 20,000 దగ్గరలో ఉంది ఇప్పుడు ఆ వాల్యూ ఏ దగ్గరలో వస్తుందో మీరు ఐడియా తెచ్చుకోవాలి 20 క్యూబ్ ఈక్వల్ టు 8,000 ఓకే అండ్ దెన్ 30 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ఎంత 9 0 0 0 ఓకే సారీ 3 క్యూబ్ ఎంత 27 కదా సారీ సో 30 క్యూబ్ ఎంత 27,000 సో 20,000 కి 30,000 కి మధ్యలో ఉంటది ఆ వాల్యూ అండ్ ఇది 8,000 కి 27,000 కి డిఫరెన్స్ లో ఏది ఎక్కువ దగ్గరలో ఉంది 20,000 అనేది 27,000 కి దగ్గరలో ఉంది సో 30 కి కూడా దగ్గరలో ఉన్న వాల్యూస్ లోనే ఏదో ఒక వాల్యూ ఇది వస్తది అని మనకి ఐడియా రావచ్చు ఈ 19683 ఏదైతే ఉందో అది 30 క్యూబ్ కి దగ్గరలో రావచ్చు అని మనకు ఒక ఐడియా అయితే ఉంది సో దాని ప్రకారం మీరు చెక్ చేయండి 29 క్యూబ్ చేస్తే 999 9 9s are 81 మళ్ళీ 81 వస్తుంది మళ్ళీ 1 into 9 అంతా 9 సో యూనిట్ ప్లేస్ లో 9 వస్తుంది సో 19 అవ్వదు 18 ఎలానో అవ్వదు బికాస్ చెప్పాను కదా ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబరే రావాలి ఇది ఆడ్ కాబట్టి 18 ఎలానో అవ్వదు 17 చూడండి 17 సారీ 27 27 7 7s are 49 9 వస్తుంది యూనిట్ ప్లేస్ లో మళ్ళీ ఇంకొక 7 9 7s are 63 సో యూనిట్ ప్లేస్ లో 3 వస్తుంది సో మీరు 27 క్యూబ్ చేస్తే 19683 అనే వాల్యూ రావచ్చు అని మీకు ఒక ఐడియా అయితే ఉంది సో మీరు ఇప్పుడు 27 క్యూబ్ చెక్ చేసి ట్రై చేయండి 27 27 7 7s are 49 4 7 2s are 14 14 28 32 3 2 2s are 4 5 6 7 729 into 27 మళ్ళీ సో 9 7s are 63 6 7 2s are 14 14 plus 620 02 7 7s are 49 51 into 9 2s are 18 1 2 2s are 4 plus 1 5 7 2s are 14 plus 1 50 okay so 3 8 5 plus 1 6 5 plus 5 10 0 sorry ఇక్కడ మిస్టేక్ చేసా 9 and then 1 so 19683 will be the answer so 27 క్యూబ్ చేస్తే మీకు 19683 వస్తుంది అని చెప్పి మీకు ఐడియా వస్తుంది ఓకే సో 27 will be the cube root of 19683 so plus 27
సో మీరు ఈ మూడింటిని సాల్వ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్? సో minus 99 plus 27, which will be minus 72. So minus 72 will be the answer. Clear? Fine. So 6480. Inka any questions unnai? Yeah, only one more question to go. Let's finish. So 6480 by 81 plus 46 into 30. సో ఫస్ట్ మీరు ఈ రెండు సాల్వ్ చేయాలి, ఈ రెండు తర్వాత రెండింటిని యాడ్ చేయాలి. ఓకే, సో ఇది 9 టేబుల్లో ఉందా లేదా? 8 + 4 12, 12 + 6 is 18. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే మీకు 18 వచ్చింది. 18 9 టేబుల్లో ఉంటుంది. సో ఈ హోల్ నెంబర్ 9 టేబుల్లో ఉంటుంది. అది 9 డివిజిబిలిటీ రూల్. మీ డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో 9 9 81, 9 6 54, 9 7 63, 1 is remaining, 9 2 18, 0. మళ్ళీ 720 9 టేబుల్లో ఉంది. 9 8 72, 0. So 8 plus 6 3 18, 1. 4 3 12 plus 1 13. So 1380 plus 80. ఇక్కడ 0 ఉంది కదా, 80. So 1380 plus 80 ఎంత? 1460. So 1460 will be the answer. Clear? So this will be a homework problem. Now try this question and let me know the answer in the comment section. And దీని సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియో ఏదైతే 2023 ప్రిలిమ్స్ పేపర్ మనం డిస్కస్ చేస్తాం కదా, అందులో విల్ బి చెకింగ్ అవుట్ దిస్ ఆన్సర్. క్లియర్? అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా, నెక్స్ట్ ఏ టాపిక్ కావాలన్నా, ఏం ప్రిపేర్ అవుతున్నారన్నా, ప్లీజ్ let me know in the comments so that I'll be making videos on that as well. And if you liked this video, please do give me a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.